ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఓకే. ఇక్కడ మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? యాక్చువల్గా మనకి పాత గవర్నమెంట్లో అయితే మనకి 5,000 కోట్లు అనేది మన ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మనకి రిలీజ్ కావాల్సింది. అయితే మనం పాత గవర్నమెంట్ నుంచి మనకి ఉచిత విద్య ఉచిత వైద్యం అని చెప్పిన గవర్నమెంట్ మనకి కనీసం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఆ విషయంలో గవర్నమెంట్ అనేది విఫలమైంది. కాబట్టి మనం ఆలోచించి మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 3 నెలలు వస్తుంది. 3 నెలలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని అనేది నియమించలేదు. అదే కాకుండా పెండింగ్లో ఉన్న 5,000 కోట్లు అనేది మా విద్యార్థులకి వెంటనే రిలీజ్ చేయాలని మేము ఏబీవీపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ఏదైతే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. బడ్జెట్ రిలీజ్ చేసిన ప్రకారం మనకి డబ్బులు ఎంతో కేటాయించడం జరుగుతుంది. కానీ ప్రతి గవర్నమెంట్ కానీ విద్యార్థులపైన దృష్టి పెట్టడం లేదు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కేసీఆర్ గవర్నమెంట్ గత గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, కానీ విద్యార్థులపైన స్కాలర్షిప్ పైన ఎలాంటి రిలీజ్ చేయడం జరుగుతలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది మొన్న, కానీ ఇప్పటివరకు విద్యార్థుల్లో స్కాలర్షిప్ ఇంకా పడడం లేదు. విద్యార్థులు దీనికి ఎంతో బాధపడుతున్నారు. దీనికి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ అయినా తీసుకొని విద్యార్థుల పట్ల దృష్టి పెట్టి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఇంకా గవర్నమెంట్ అన్నింటిలో చూస్తుంది, కానీ విద్యను పక్కెట్టి మిగతా అన్నింటిలో చూసుకుంటుంది. దీన్ని మేము ఏబీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా స్కాలర్షిప్ అనేది ఇంతవరకు ఒక విద్యార్థి కూడా పడడం లేదు. చూసినట్టయితే మనం పేపర్లో పత్రికల్లో చూసినట్టయితే బడ్జెట్ రిలీజ్ అవుతుంది, కానీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అస్సలేదు. పేద విద్యార్థులకు ఎంతో కష్టాల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఫీజు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని ఏబీవీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాము.